మా కాలనీలో జరిగిన దసరా ఉత్సవాన్నయితే చూద్దురు కదండీ. అంగరంగ వైభవంగా అయితే జరిగిందనమాట. ముందు అమ్మవారిని దర్శించుకొని తర్వాత ప్రాసెస్ అంతా చూసేద్దాం మరి. తర్వాత ఎలా జరిగింది ఏంటి అనేది చూద్దాము. 11వ రోజు అమ్మవారి అవతారం అయితే ఇలా ఉన్నిందనమాట. అమ్మవారిని నమస్కారం చేసుకున్న తర్వాత డీజే సెట్టింగ్స్ అలాగే కలర్ లైటింగ్స్ అవన్నీ సెట్ చేయడానికి భగత్ సింగ్ యూత్ వాళ్ళు చాలా కష్టపడి అదంతా అయితే అరేంజ్ చేశారనమాట. నెక్స్ట్ ఎమ్మెల్యే గారు వస్తున్నారని చెప్పి ఒక స్టేజ్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలాగే పిల్లల డాన్స్‌లకు గానీ, ఆహ్, టోకెన్ తీసే విధానానికి గానీ స్టేజ్‌నైతే వేయడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి దీన్నేమంటారో నాకు కూడా తెలీదు. డీజే సెట్టింగ్ అని నేను అనుకుంటున్నా మరి. అందుకని అలా చెప్పడం జరిగింది. ఇంకోటి ఈ వాయిస్‌నైతే మ్యూట్ చేయడం జరిగింది. డే టైమ్‌లో గూడా ఒక వీడియో అయితే తీశాను అమ్మవారిని. ఆ రోజు మార్నింగ్ దసరా రోజు మార్నింగ్ అయితే పిల్లలెళ్లి తీసుకొనొచ్చారు. నేను నైట్ టైమ్‌లో కూడా షూట్ చేశాను. అది గూడా చూపించాను మీకు. ఇక్కడ మనకేంటంటే ఒక పాంప్లెట్ అనేది అతికించారు. ఏంటి అంటే ఏ రోజు ఏ ప్రసాదం పెడతారు అమ్మవారికి అనేది అందరికి ఈజీగా తెలుస్తుంది గదా! అలా అని చెప్పేసి 11థ్ డే రోజు అమ్మవారి దర్శనం అయితే ఇలా అయితే జరిగిందండి మాకు. చాలా జరిగింది. దసరా ఈవెంట్ అనేది చాలా సూపర్‌గా జరిగింది. ఈవెంట్ అంటే మాకు జరిగిన ఆ ఉత్సవాన్ని గాని, ఆ సంబరాన్ని గాని చాలా బాగా జరుపుకున్నారనమాట. ఇదంతా కొప్పునూరు ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో అయితే జరిగింది. అమ్మవారిని చూసిన తర్వాత బయట అంతా ఎలా ఉంది, నైట్ బతుకమ్మ అంతా ఎలా ఆడారు, ఆ లేడీస్ ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే ఉన్న గ్రౌండ్ కూడా సరిపోలేదండి. అంతమంది పబ్లిక్ అయితే వచ్చారనమాట. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. దసరా అంటేనే లేడీస్ పండుగ అని చెప్పొచ్చు. పిల్లలకి, లేడీస్‌కి మెయిన్‌గా. ఎందుకు అంటే బతుకమ్మ ఆడతారు. అలాగే ఇలాంటి చిన్న చిన్న డాన్స్‌లు గాని ఎయడం చాలా జరుగుతదన్నమాట. మా కాలనీలో ప్రతి సంవత్సరం చాలా జరుగుతది. ఈ సంవత్సరం ఇంకా రెట్టింపు అయిపోయిందనమాట. అలాగే మన ఎమ్మెల్యే గారు గూడా వీర్లపల్లి శంకర్ గారు గూడా రావడం అయితే జరిగింది ఆ రోజు. ఇంకా పబ్లిక్ ఇంకా ఎక్కువొచ్చారనమాట. ఇక్కడ చూసారు గదా! ఆ బ్యానర్ గూడా ఒకటి ఉండిందనమాట. ఇక నైట్ టైమ్ మనకి స్టేజ్ అలంకరించడము, అలాగే ప్లస్ పిల్లల నృత్యాలతోని చాలా డాన్స్ చేశారండి. 2 కళ్ళు సరిపోలేదనమాట. పిల్లలు భరతనాట్యం గానీ, ఈ క్లాసికల్ డాన్స్ చేయడం చాలా అనిపించింది. మెయిన్ ఆహ్, సాంగ్‌ని నా మ్యూట్‌లో పెట్టవలసొచ్చింది. ఏంటంటే నాకు కాపీరైట్ పడుతుందనమాట. అందుకని చెప్పేసి మ్యూట్‌లో పెట్టి వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరిగింది. పిల్లలు ఎంత బాగా చేశారంటే ప్రదర్శన చాలా అనిపించింది. నృత్య ప్రదర్శన. మాకైతే చాలా అనిపించింది. వాయిస్ ఒకటి తీయడానికే నాకు చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే ఆ సాంగ్‌కి వాళ్ళేస్తుంటే ఇంకా మనకి చూడడానికి అనిపిస్తది. కానీ మనకు ఆ ఆప్షన్ లేక మ్యూట్ చేయాల్సి వచ్చిందనమాట. ఎంతమంది పబ్లిక్కో చూడండి ప్రతి వాళ్ళు ఫోన్‌లల్ల పిల్లలు ఎంత చేస్తున్నారని వీడియోస్ ఎలా తీసుకుంటా ఉన్నారో. ఇది ఎమ్మెల్యే గారు రాకముందు జరిగిన ప్రదర్శన అనమాట. ఎందుకంటే అందరూ ఊరికే నుంచొని ఉండడం అవ్వదు గాబట్టి, ఇలా ఏదో ఒకటి ప్రదర్శన జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటారు గదా! వాళ్ళకి గూడా టైం ఆహ్, వేస్ట్ అని అనిపించదనమాట చూసేవాళ్ళకి. ఇలాంటివి ఏవైనా జరుగుతూ ఉంటే. అందుకని జెప్పేసి ఇంగా ఇవైతే స్టార్ట్ చేసేసారు. బతుకమ్మ అయితే చాలా ఆడామండి. నేను గూడా ఫుల్‌గా ఆడాను. కాకపోతే నేను ఆడడం వల్ల వీడియో తీయడం అయితే జరగలేదనమాట. ఇంగ ఎవరు అందులోకి వీడియో తీసే అంత ఖాళీ గూడా లేదు. ఫుల్ పబ్లిక్ ఉండడం వల్ల ఇంగ నేను ఎంజాయ్ చేస్తే వీడియో తీయలేను, వీడియో తీస్తే ఎంజాయ్ చేయలేననమాట. ఏదో ఒకటి వదిలేయాల్సిందే. ఏమో మా గ్రూప్‌లో ఎవరో ఒకళ్ళు తీస్తారులే, వీడియో పెట్టొచ్చులే అన్న విధంగా నేను ఆలోచించి నేను ఎంజాయ్ చేశాను. కానీ చాలా వరకు అందరూ అలాగే అనుకున్నారనమాట. వీడియో తీస్తూ ఉంటే వీడియోస్ ఏమున్నాయిలే అన్నట్టు అనిపిస్తది గదా! ఇంగ తర్వాత నాకు వీడియో దొరకలేదు. మా పిల్లలు ఏయో చిన్న చిన్న క్లిప్స్ తీస్తే వాటిని నేనిక్కడ మొత్తం అంతా కవర్ చేసేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. చూడండి పిల్లలు ఎంత డాన్స్ చేస్తున్నారో వీళ్ళు గూడా మా షాద్ నగర్ ఆహ్, పర్సన్స్ అనమాట. ఈ పిల్లలందరూ కలిసి. పిల్లలు అంటే పెద్దవాళ్ళు అని కూడా చెప్పొచ్చు. మనకి సాయిబాబా టెంపుల్ దగ్గర ఒక భరతనాట్యం స్కూల్ అయితే ఉన్నిందనమాట. క్లాసికల్ డాన్స్‌ది. అక్కడ వీళ్ళందరూ అక్కడ స్టూడెంట్స్ అనమాట వీళ్ళే. చాలా అంటే చాలా చేశారు. ఇందులో ఒకరిద్దరు ఎంబీబీఎస్ చదివే వాళ్ళ స్టూడెంట్స్ గూడా ఉన్నారని తెలిసింది లాస్ట్‌లో మాకు. నిజంగా అంత టైం తీసుకొని, కొన్ని సంవత్సరాలు నేర్చుకొని, ఇలాంటి స్టేజుల మీద వేసిన తర్వాత, ఆ పిల్లల యొక్క పేరెంట్స్ హ్యాపీనెస్ ఉంటది గదా! అదసల ఎన్ని కోట్లిచ్చినా తీసుకోలేనిదనమాట. అంత బావుంటది. అంత చేస్తున్నారు చూడండి. ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ గానీ, వాళ్ళేసే విధానం గానీ చాలా అనిపిచ్చింది. అసలు క్లాసికల్ డాన్స్ అంటేనే చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అలాంటిది ఈ పిల్లలు ఇంత అందంగా రెడీ అయ్యి, డాన్స్ వేస్తుంటే అంటే చాలా అనిపించింది. చూడండి ఫోజులు గూడా ఎంత బాగున్నాయో అసలు వీళ్ళయి.
ఇలా చాలా డాన్స్‌లయితే వేశారండి. కానీ అన్నిటికి వాయిస్ ఓవర్ చెప్తే చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదని చెప్పేసి 1, 2 మాత్రమే నేను షూట్ చేయడం అయితే జరిగింది. అది కూడా స్టార్టింగ్ గాబట్టి ఒక 2 డాన్సులు, 3 డాన్సులు మాత్రమే షూట్ చేయగలిగాను. అందులోకి పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కడ తీద్దామన్నా గూడా అవ్వలేదనమాట. ఇదొచ్చేసి అమ్మవారి పాటకైతే వీళ్ళందరూ ఏశారు. నిమ్మకాయ దండలు గూడా వేసుకున్నారు చూడండి శారీస్‌లో. నా పేరే ఎల్లమ్మ అనే సాంగ్‌కయితే వేశారనమాట వీళ్ళు. అసలు వీళ్ళేస్తుంటే క్లాప్స్ మామూలుగా కొట్టలేదు. ఎంజాయ్ చేశారు ఉన్నవాళ్ళు గూడా. ఊపొచ్చేసింది ఒకటేసారి మొత్తం అందరిలోని ఆ పాటకి. ఆ పాట గూడా అలా ఉంటది. ప్లస్ పిల్లలు గూడా అంత ఏశారు. ఇంగ అందరూ ఒకటేసారి ఊగిపోయినట్టు అయిందనమాట. పిల్లలైతే ఎంత ఊగిపోయారో పేరెంట్స్‌లో లోపల అలాగే ఉన్నిందనమాట. బయటికి వాళ్ళతో పాటు మనం గూడా ఏస్తే బాగోదు గదా! అని చాలామంది ఇదై ఉండొచ్చు. ఆ సాంగ్ అలాంటిదిలెండి. ఆ సాంగ్ ఊపు గూడా అలాగే ఉంటదనమాట. అమ్మవారి పాట. అన్నీ అమ్మవారి పాటలే వీళ్ళు ఎంచుకున్నారు గాబట్టి ఏశారనమాట. సాంగ్ ఉంటే ఇంకా బాగుండేదసల. సాంగ్ మ్యూట్ చేయాలంటే అస్సలు ప్రాణం ఒప్పలేదు. కానీ మనకి ప్రాబ్లమ్ అవుతదని చెప్పేసి సాంగ్‌ని మ్యూట్‌లో పెట్టవలసొచ్చింది. క్లాప్స్‌తో పిల్లల్ని ఎంకరేజ్ చేశారు. మీరు చూడండి ఈ పిల్లలు ఎంత పర్ఫార్మ్ చేశారో మీకు కూడా అర్థమవుతది. నేను చెప్పేదానికంటే చూస్తుంటే కనీసం ఆ ఫీల్ కూడా బావుంటదనమాట. 2, 3 పాటలకైతే వేశారు. అసలు ఆ రోజు వీడియో నేను తీసుంటే దగ్గరగా 1, 2 అవర్స్ అయితే వీడియో వచ్చేదనమాట. అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. నేను గూడా సరే నేను ఎంజాయ్ జే నేను బతుకమ్మ ఆడాలి అని అనుకున్నాం గాబట్టి అన్నీ చూడాలనుకున్నాడు. ఫోన్ పక్కకు పెట్టాము. ఫోన్ పక్కన పెట్టిన వల్ల పిల్లలు తీసిన వీడియోస్ ఏదో ఈ 2, 3 పాటలకి నేనైతే షూట్ చేసుకున్నాను. అంటే గ్రూప్‌లో వస్తది గదా! అన్నట్టు ఆలోచించాననమాట. మాకు సెవెంత్ నెంబర్ గ్రూప్ అయితే ఉంటది. దాంట్లో పెడతారు గదా! తీసినోళ్ళు ఎవరైనా. అది మనం పెట్టుకోవచ్చులే అని అనుకోని ఆ ఉద్దేశం మీద నేను తీయలేకపోయాను. ఇంకా అందరూ అదే ఆలోచించారు. ఇంక లేడీస్ అందరూ డాన్స్‌లో మునిగిపోయారు గాబట్టి మనకి వీడియోస్ ఏమీ రాలేదు. ఈ ఉన్న వీడియోని మొత్తం నేనిలా కొంతవరకు చాలా వరకు ఎడిటింగ్ చేసి, సాంగ్స్ మ్యూట్ అన్నీ చేసి, వాయిస్ ఓవర్ అని చెప్పడం అయితే జరిగింది. కానీ చాలా జరిగిందండి. ఈ సంవత్సరం జరిగినట్టు లాస్ట్ టైం కొంచెం తక్కువ. ఈసారైతే అసలు ఫుల్ పబ్లిక్‌తో ఎంజాయ్‌గా చేశారనమాట. చాలా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే దసరా హాలిడేస్‌కి మేము గూడా ఊరికేమి ఎక్కడికెళ్ళం. ఇక్కడే ఉంటాం గాబట్టి ఇంకా ఎంజాయ్ చేస్తామనమాట. ఆంధ్ర సైడ్ బతుకమ్మ ఆడడం గానీ అట్లాంటివేమీ ఉండవండి మాకు. పూజలే ఎక్కువగా ఉంటాయి. ఈ తెలంగాణలో ఏంటంటే బతుకమ్మ ఆడతారు. ప్లస్ లేడీస్ అందరూ మంచిగా రెడీ అయ్యి బతుకమ్మలో ఫుల్లు లీనం అయిపోతారనమాట. నేను ఇంకెప్పుడు తెలంగాణలోనే ఉంటున్నాను గదా! వాళ్ళతో కలిసి మనం గూడా నేర్చేసుకొని నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా అన్నీ నేర్చుకొని నేను గూడా చేస్తా ఉన్నాననమాట. ఒక 2 ఇయర్స్ నుంచి నేను గూడా బతుకమ్మ ఆడడం స్టార్ట్ చేశాను. ఎలా చేసాం ఏంటి అని చూసుకోవడానికి కూడా వీడియోస్ లేవండి. ఎందుకంటే ఒక్కటి కూడా తీయలేం గదా! అందుకని జెప్పేసి. సెంటర్‌లో అయితే జమ్మి పూజ గూడా జరిగిందనమాట. జమ్మి చేతికిచ్చి ఒకరినొకరు హ్మ్. శుభాకాంక్షలైతే తెలియజేసుకుంటూ ఉంటారు. అలాగే పూజ అయిపోయిన తర్వాత ఇంక మెల్లగా స్టార్ట్ అయిపోయింది బతుకమ్మ. చూడండి అసలు లేడీస్ ఆడడానికి కూడా ప్లేస్ అనేది లేదు. అంతమంది పబ్లిక్ అయితే ఉన్నారు. ఇంకా అలా అయినా సరే ఆడుతూనే ఉన్నామనమాట. చాలా జరిగింది. అసలెక్కడ ప్లేస్ అడ్జస్ట్ అవ్వలేదు. ఎన్ని లైన్స్ అంటే ఒక 5, 6 లైన్స్ కట్టినా గూడా సరిపోదు అన్నంత ఉన్నారనమాట. పబ్లిక్ వచ్చారు. అందుకని జెప్పి పిల్లలు లోపల, పెద్దవాళ్ళు బయట అలా ఎంత అరేంజ్ చేసినా కూడా చాలా కష్టంగానే అయింది. పైన చూసారా అమ్మవారి ఫేస్ గానీ, అమ్మవారు నడిచొచ్చినట్టు గానీ, పైన లైటింగ్స్‌లో అయితే వచ్చిందనమాట. అది అనిపించింది. ఇక్కడైతే స్టేజ్ దగ్గర గానీ, లేడీస్ గానీ, ఫోటోస్ గానీ, అలాగే వీడియోస్ గానీ తీసుకుంటా ఉన్నారు. అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ, అందరి ఫేస్‌లో నవ్వు, ఫేస్‌లో కళకళలాడుతూ భలే ఉంది దసరా రోజు. ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మెల్లమెల్లగా పెద్దవాళ్ళు ఆడుతున్నారనమాట. ఇదొచ్చేసి మనకి సద్దుల బతుకమ్మ రోజు వీడియో అండి. ఆ రోజు కూడా చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. సద్దుల బతుకమ్మ రోజు ఎవరైతే 2 ఫీట్స్ బతుకమ్మని చేసి 8 లోపల తీసుకొస్తారో వాళ్ళకి టోకెన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ టోకెన్‌ని లాస్ట్ దసరా రోజైతే
అయితే టోకెన్ వేస్తారనమాట. టోకెన్‌లో ఫస్ట్ 3 ప్రైజ్‌లొచ్చేసి గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ కాయిను, తర్వాత 6 ప్రైజెస్ వచ్చేసి అమ్మవారి రూపు సిల్వర్ అనమాట. అయితే మనకి ఇక్కడ ఇందులో నాకైతే గోల్డ్ కాయిన్ అయితే రావడం జరిగింది. థర్డ్ ప్రైజ్‌లో అంటే ము ము గోల్డ్‌లో ముగ్గురున్నారు గదా! అందులో లాస్ట్‌లో థర్డ్ నాకైతే వచ్చిందనమాట. అది గూడా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఫస్ట్ టైమ్ గదా! మనం ఇలా తీసుకోవడం ఇలా ప్రైజ్ అదిని. 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ అయితే వచ్చిందండి డ్రాలో నాకు. అదే టోకెన్ తీసిన దాంట్లో మన టోకెన్ అయితే వచ్చిందనమాట. ఇదొచ్చేసి సద్దుల బతుకమ్మ రోజు బతుకమ్మలు కూడా చూడండి ఒకసారి మధ్యలో. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము ఈ దసరాకి. లాస్ట్ కంటే వీడియో గనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.